ముందుగా మీ అందరికీ క్షమాపణలు చెప్పుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విషయం ఏదైతే ఉందో అది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వినకూడదు. విన్నా గాని మాట్లాడకూడదు. అయినప్పటికీ కూడా మీ అందరికీ సమాధానం చెప్పడం కోసం నేను మాట్లాడుతున్నాను. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే వింటామో వాళ్ళ నాలుకలు తెగ నరకాలి. కానీ ఆ విధంగా మనం చేయలేకపోతున్నాం. విషయం ఏంటంటే చాలామంది మూర్ఖులు వేసేటటువంటి ప్రశ్న ఏంటంటే, మీ శివపురాణంలో శివుడు అడవిలో నగ్నంగా తిరిగాడు ఋషిపత్నుల ముందు. అలాగే ఋషిపత్నులు శివుడు నగ్నత్వానికి ఆకర్షితులైతే ఋషులు వచ్చి కోపోద్రిక్తులై ఆవేశంతో అహంకారంతో శివుడిని శపిస్తే శివుడి యొక్క అంగం తెగి భూమి మీద పడింది కాబట్టి ఆ లింగాన్ని మీరు పూజిస్తున్నారు. ఇది మూర్ఖులు మాట్లాడేటటువంటి మాటలు. ఈ మాటలకి సమాధానం మనం ఖచ్చితంగా చెప్పి తీరాల్సిందే. ముందుగా మీకు ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. రామాయణం కానీ మహాభారతం కానీ మీ బైబుల్ కానీ ప్రతిదీ కూడా చరిత్ర. కానీ శివపురాణం విష్ణు పురాణం అనేవి చరిత్రలు కావు నాయన. అవి మన యొక్క జీవన శైలిలో ఏ విధంగా మనం నడుచుకోవాలో మనకు నేర్పేటటువంటి చారిత్రాత్మకమైనటువంటి కథలు. అంటే ప్రతీకాత్మకంగా కొన్ని కథలు చెప్పబడినవి, వాటినే పురాణ కథలు అంటారు. ఆ పురాణ కథల ద్వారా మన జీవన శైలిని మనం నేర్చుకుంటాం అన్నమాట. అంతేకాని అది చరిత్ర కాదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం కూడా నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. శివపురాణం అనేది వేదవ్యాసుడు రచించాడు అనేది మనకు తెలుసు. కానీ వేదవ్యాసుల వారు స్వయంగా రచించారా? ఆయన చేత్తో రచించిన గ్రంథమేనాది? ఒక్కసారి ఆలోచించండి. ఆ కాలంలో వేదవ్యాసుల వారి మాటల ద్వారా ఈ గ్రంథం చెప్పబడుతూ వచ్చింది. తరతరాలు, కొన్ని తరాల వరకు కూడా ఆయన శిష్యుల పరంపరలో ఈ విషయాలన్నీ కూడా చెప్పబడుతూ వచ్చాయి. అంటే మాటల ద్వారా స్ప్రెడ్ అయ్యేటప్పుడు ఒకరి ఆలోచన ఇంకొకరికి ఉంటుందా? అది మారుతూ 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 వస్తుంది. అదేవిధంగా తరువాతి తరాల్లో పండితులు కానీ కొంతమంది రచయితలు కానీ వాళ్ళు రచించడం జరిగిందనమాట. ఈ విధంగా కథ అనేది సారాంశం ఒక్కటే, కానీ చెప్పే విధానం మార్చబడుతూ వచ్చింది. ఇది మనం గమనించాలి. విషయానికి వస్తే అడవిలో శివుడు నగ్నంగా తిరిగాడు. అసలు నగ్నత్వం అంటే ఏమిటి? నగ్నత్వం అంటే ఒంటి మీద బట్టలు లేకుండా తిరగడం అని మాత్రమే అనుకుంటున్నావా? నీకు అసలు సంస్కృతం తెలుసా? తెలుగే సరిగ్గా రాదు. సంస్కృతాన్ని నువ్వు డీకోడ్ చేసేస్తావు, పురాణాలు చదివేస్తావు, నీ బైబిల్ని నువ్వు చదువుకోవడం నేర్చుకోవు, కానీ పురాణాల మీద పడతావు. సరే, నగ్నత్వం అంటే ఏమిటంటే నిరాడంబరత్వం, నిర్గుణాకారం. అంటే ఏ గుణము ఆయనకు అంటదు, నిరాడంబరంగా ఉంటాడు. ఆయన అరూప రూపి కూడా, అంటే రూపం కూడా లేనివాడు. అసలు రూపమే లేనటువంటి వాడు నగ్నంగా ఎలా ఉంటాడు? కాదు కదా. నగ్నత్వం అంటే శుద్ధ చేతన చైతన్య శక్తి. అంటే నీలో నాలో ఈ మాటలు ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడిలో కూడా ఏ శక్తి అయితే వాడిని నడిపిస్తూ ఉందో ఆ శక్తే ఆ శివతత్వం, పరమేశ్వరుడు. ఆ శక్తినే నగ్నత్వం. శివుడు నగ్నంగా తిరిగాడు అని రాయబడింది అనమాట. మీకు నగ్నత్వం అంటే అర్థమైంది కదా. ఇకపోతే శివుడు నగ్నంగా తిరుగుతుంటే ఋషిపత్నులు ఆకర్షితులయ్యారు. ఇక్కడ ఋషిపత్నులు అంటే ఎవరో తెలుసా? నీలో నాలో ఉండేటటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఏదైతే ఉందో ఈ నిరాడంబరత్వానికి, ఈ శక్తికి, ఈ సమస్త ప్రకృతి కూడా ఆయనకి ఆకర్షితులయ్యింది. అంటే నీలో నాలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ కూడా ఆయన శక్తికి ఆకర్షితులయ్యి ఆయన్ను దేవుడిగా అంగీకరించింది. కానీ ఆ విషయం ఋషులకు నచ్చలేదు. ఋషిపత్నులు ఆకర్షితులవ్వడం చూసి తట్టుకోలేక కోపోద్రిక్తులయ్యారు. కోపం, ఆవేశం, అహంకారం వాళ్ళలో వచ్చేసింది. ఎందుకు అంటే మనందరికీ పాత విషయం తెలిసిందే కదా. అసలు ఋషులు అనగానే వాళ్ళకి కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళకి కోపం ఎక్కువ, శపిస్తారు. ఈ విషయం అయితే మనకు తెలుసు కదా. అందుకే ఋషులతో పోల్చారన్నమాట అక్కడ సందర్భాన్ని. ఇక్కడ ఋషిపత్నులు ఆకర్షితులు అవ్వగానే ఋషులకు కోపం వచ్చింది. అంటే మనలో ఉన్నటువంటి అహంకారం పెరిగిపోయింది. నేనే శక్తిని, నేనే కర్తని, నాకే జ్ఞానం ఉంది, నేను ఎదురుగుండా ఉన్న శక్తిని ఎందుకు అంగీకరించాలి? నేను ఎందుకు ఆకర్షితులవుతున్నాను? అవ్వకూడదు కదా అన్న అహంకారంతో ఈ ఋషులు ఏం చేశారు? శపించారు. ఏమని శపించారు? నీ అంగం తెగిపడునుగాక అని కాదు. శపించింది ఏమిటి అంటే నీ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి క్షీణించిపోవునుగాక అని ఋషులు శపించారు. అంటే
వీళ్ళల్లో ఉన్న శక్తే గొప్పది అన్న అహంకారంతో ఎదురుగుండా ఉన్న శక్తి దైవత్వాన్ని గుర్తించలేకుండా, ఆ శివతత్వాన్ని గుర్తించకుండా ఈ ఋషులు ఏం చేశారంటే, నీలో ఉన్నటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది పూర్తిగా నశించిపోవాలి, మేము మాత్రమే జ్ఞానవంతులము, మేమే దేవుళ్ళం అనే ఫీలింగ్ తోటి ఈ ఋషులు ఉన్నారనమాట. అంటే ఈనాడు ఆ అబ్బాయి ఎవరైతే మాట్లాడుతున్నాడో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళల్లో ఉన్నటువంటి అహంకారంతో మాట్లాడే మాటలు ఉన్నాయి చూసారా, అలాంటి మనుషులే ఆ రోజున ఋషుల రూపంలో చెప్పబడ్డారు కథల ద్వారాగా. ఋషులు శపించారు ఏమని, నీలో ఉన్నటువంటి శక్తి నశించిపోవును గాక. కానీ పరమేశ్వరుడు గొప్పవాడు, ఆయనకి ఏమన్నా వీళ్ళ శాపాలు తగులుతాయా? తగలవు కదా. కానీ వీళ్ళల్లో ఉన్న అహంకారాన్ని నశింపచేయడం కోసం ఆ పరమేశ్వరుడు ఏం చేశాడంటే తన శక్తిని ఈ భూమి మీదకి విడుదల చేసేసాడు అనమాట. ఒక అగ్నిస్తంభ రూపమై ఆయన శక్తి జ్వలించే జ్వాలాగ్నిలాగా ఈ భూమి మీదకి వదిలాడు. ఆది అంతం లేనటువంటి ఆ శక్తి ఈ భూమి మీదకి రాగానే ఈ ఋషులకు అర్థమైపోయింది, ఆ శక్తి ముందు నా శక్తి చాలా బలహీనమైనది, నేను ఎందుకు పనికిరాను అన్న సంగతి వీళ్ళు గ్రహించగలిగారు. ఆ గ్రహించిన క్షణం ఈ ఋషుల్లో అహంకారం అనేది చచ్చిపోయింది. అహంకారాన్ని తీసేయగలిగిన వాడు కేవలం ఆ పరమేశ్వరుడు మాత్రమే. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదా. అంటే ఋషుల యొక్క అహంకారాన్ని అణచడం కోసమే పరమేశ్వరుడు ఈ భూమి మీదకి జ్వాలాగ్ని రూపంలో, అగ్నిస్తంభ రూపంలో వచ్చాడనమాట. ఇంతవరకు క్లియర్. ఈ అగ్నిస్తంభ రూపంలో వచ్చినటువంటి శివుని యొక్క వేడికి తట్టుకోలేక ఈ సకల సృష్టి కాలిపోతుంటే ఆ పార్వతీమాత యొక్క శక్తి పానిపట్టం రూపంలో వచ్చి ఆయన్ని తనలో ఇముడ్చుకుంది అని చెప్తారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, వాళ్ళు మాట్లాడేటటువంటి పాడు మాట ఏమిటంటే పార్వతీమాత యొక్క యోని భాగం అది ఇదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఒక్క మాట అడుగుతాను చెప్పండి, శక్తి అంటే స్త్రీ శక్తి, పురుష శక్తి కానీ ఏదైనా ఆ శివునిలో అర్ధభాగమే కదా, ఆయన అర్ధనారీశ్వరుడే కదా. అమ్మ వేరు అయ్య వేరు కాదు, పార్వతీదేవి వేరు పరమేశ్వరుడు వేరు కాదు, దైవం అనేది ఒక్కటే. కానీ వాళ్ళని మనం చూసే విధానం, ఆ మార్పు అనేది మనలో ఉంది. కానీ భగవంతుడు ఒకే ఒక్కడు. శివుడు శక్తి స్వరూపమై ఉన్నాడు కాబట్టి ఆయన శక్తిని తనలో ఇముడ్చుకుంటానికి పార్వతీమాత రూపంలో, ఆ శక్తి స్వరూపిణి రూపంలో ఈ పానిపట్టంగా మారి ఆ శక్తిని తనలో నిక్షిప్తం చేశాడు. మనల్ని లింగ రూపంలో ఆరాధించుకోవడానికి అనుమతిని అనుగ్రహించాడు. అంతేగాని భగవంతుణ్ణి మానవ రూపంలో చూసి నీ కళ్ళలో కామాన్ని నింపుకొని కామపు చేష్టలతో కామపు వికృతమైన మాటలు మాట్లాడుతూ అసహ్యంగా ప్రవర్తించకండి. భగవంతుడు అంటే మనిషి కాదు, మానవ రూపం కాదు, ఆయన అరూప రూపి, రూపమే లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. శివుడికి రూపమే లేదు. రూపమే లేని వాడికి నగ్నత్వాన్ని ఎలా అంటగడతావురా అంటవదవా. దయచేసి నన్ను క్షమించండి, ఇలాంటి మాటలు మాట్లాడకూడదని అనుకుంటున్నాను. కానీ పరమేశ్వరుని నిందిస్తే మాత్రం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది కాస్త జ్ఞానం ఉన్నవాళ్ళు, తెలివి ఉన్నవాళ్ళు మనం తెలుసుకోగలము అన్న ఉద్దేశంతో మన పూర్వీకులు మనకు చెప్పబడినటువంటి ఒక కథ. దీని ద్వారా మనం జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, మనం జ్ఞానాన్ని పొందుకోవచ్చు. కానీ ఇంకా నిష్ఠదరిద్రులు ఉన్నారు, వాళ్ళకి అర్థం కాదు. ఆ విషయాన్ని గ్రహించే మన పూర్వీకులు మరొక కథను కూడా చెప్పడం జరిగింది. విష్ణువు నాభిలో నుంచి బ్రహ్మ వచ్చాడు, బ్రహ్మ నేను ముందంటే, విష్ణువు నేను ముందంటే, వాళ్ళిద్దరికీ మధ్య జరిగినటువంటి వాగ్వాదంలో శివుడు ఒక అగ్నిస్తంభంగా మారాడు. ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని అంతాన్ని కనుగొనడం బ్రహ్మ వల్ల కానీ విష్ణువు వల్ల కానీ కాలేదు. ఆ అగ్నిస్తంభమే ఈరోజు మనం భూమి మీద శివలింగ రూపంలో ఆరాధించుకుంటున్నాము అనే విషయం ఆ కథ గురించి మనందరికీ తెలుసు కదా. అట్లీస్ట్ ఈ కథ మీకు అర్థం కాకపోతే ఆ కథనన్నా విని శివుని యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు, జ్ఞానాన్ని పెంచుకుంటారు అన్న ఉద్దేశంతో మరొక కథ రూపంలో కూడా మీకు చెప్పడం జరిగింది. అది కూడా మీకు అర్థం కాదు, ఎందుకంటే అసలు మనం మనుషులం అయితే కదా. ఇప్పటి వరకు నేను చెప్పిన విషయం మీకు పూర్తిగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మరొకసారి జాగ్రత్తగా వినండి. ఋషి పత్నులు అంటే స్త్రీ శక్తి, మన ఇంద్రియములు, మన మనస్సు, బుద్ధి. ఋషులు అంటే మనలో ఉన్న అహంకారం. ఈ అహంకారాన్ని అణిచివేయడానికి మనకున్న దారి శివతత్వం, పరమేశ్వరుడు, ఆ శక్తి స్వరూపిణి. అంటే నువ్వు అమ్మగా చూసినా అయ్యగా చూసినా అక్కడ ఉన్నది మాత్రం ఒకే శక్తి. ఆ శక్తికి ఆకర్షితమయ్యేది సకల సృష్టి, ప్రకృతి, నీ ఇంద్రియాలు, నీ మనసు. కానీ నీలో ఉన్న అహంకారం నశించిపోతే మాత్రం
నీకు భగవంతుడికి తేడా లేదు. ఆ భగవంతుడు ఎక్కడో ఎదురుగుండా లేడు, నీలోనే ఉన్నాడు. అసలు నీలో ఉన్నటువంటి ఆత్మకి నువ్వు బట్టలు తొడగలవా? నగ్నంగా ఉంది అని నువ్వు చెప్పగలవా? లేదు కదా. అదేవిధంగా పరమేశ్వరుడికి నగ్నత్వాన్ని ఏ విధంగా అంటగడతావు? ఆ శక్తి స్వరూపుణ్ణి శక్తిగా ఆరాధించి పరమేశ్వరుడిగా అంగీకరించి శివతత్వాన్ని గ్రహించగలిగితే నీవు మోక్ష మార్గంలోకి వెళ్ళగలుగుతావు, ఒక జ్ఞానిగా ఎదగగలుగుతావు. భారతదేశంలో భరత భూమిలో పుట్టినందుకు నీవు కూడా ఒక మనిషి అనిపించుకుంటావు. నిజాన్ని గ్రహించు, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. ఈ నిజాన్ని ప్రతి ఒక్కరికి తెలిసేలాగా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో కాస్త లెందీగా ఉంది కాబట్టి లాంగ్ వీడియో చేయడం జరుగుతుంది. ఈ లాంగ్ వీడియో అయినప్పటికీ కూడా ఈ విషయం మాత్రం అందరికీ తెలియాలి. దయచేసి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.